ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. మీడియా ఈరోజు గౌరీపట్నం జెడ్పీ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడతాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్లో ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారా? నమస్తే అండి. జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, గౌరీపట్నం ప్రధానోపాధ్యాయులు. మా దగ్గర మొత్తం ఓకే. నమస్తే అండి, నా పేరు మణిశేఖర్ అండి. నేను ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ గౌరీపట్నం దేవరపల్లి మండలం. మా పాఠశాల సుమారుగా 2.82 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గ్రౌండ్ 1.82 ఎకరాలు విద్యార్థులకి అనువుగా ఆడుకోవడానికి అనువుగా ఉంది. పాఠశాలలో సుమారుగా 14 తరగతులు ఉన్నాయండి. అట్లాగే 5 తరగతులు 6 నుంచి 10 దాకా నిర్వహిస్తున్నాము. అంతా కూడా ఇంగ్లీష్ మీడియమే. విద్యార్థులు ప్రస్తుతం 238 మంది ఉన్నారండి. బాయ్స్ వచ్చేసరికి 125, గర్ల్స్ వచ్చేసరికి 114 అండి. మొత్తం 239 మంది ఉన్నారు. విద్యార్థులకు సరిపడే సౌకర్యాలన్నీ ఉన్నాయి. ప్రతి తరగతికి సరిపడేందుగా ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో నడుస్తుంది. విద్యార్థులకు సరిపడినంత ఫర్నిచర్ ఉందండి. అట్లాగే విద్యార్థులకు కల్పించే సౌకర్యాల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డైనింగ్ రూమ్ ఉంది, డైనింగ్ షెడ్ ఒకటి ఉంది, కిచెన్ షెడ్ ఉంది. బాత్రూమ్స్ కూడా విద్యార్థులకు సఫిషియెంట్గా ఉన్నాయి. ప్రభుత్వం అందించిన అన్ని సౌకర్యాలు విద్యార్థులకు అందించి విద్యార్థుల వాళ్ళ మానసిక అభివృద్ధికి, వాళ్ళ విద్యా అభివృద్ధికి పూర్తిగా సహకరించే విధంగా పాఠశాల స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ విద్యార్థులకు అందుతుందా? పూర్తిగా ఉంటుంది. ప్రతిరోజు కూడా 5 రోజులు గుర్తిస్తున్న వాళ్ళకి. అట్లాగే ప్రభుత్వం నిర్ణయించిన మెనూను పూర్తిగా ఫాలో అవుతూ ప్రతిరోజు కూడా వారికి అందించడం జరుగుతుందండి. ఏ విధమైన అసౌకర్యాలు విద్యార్థులు ఎక్కడ ఫీల్ అవ్వట్లేదు. మంచినీరు కూడా సక్రమంగా ఇస్తున్నాము. మరి అస్వస్థత గురైతే, అనారోగ్యాన్ని పాలైతే మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అస్వస్థత గురైతే ఇమీడియట్గా వాళ్ళని సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తాము. అక్కడ డాక్టర్ గారు ఎప్పుడు దాదాపుగా 24 గంటలు అందుబాటులోనే ఉంటారు. ఒకవేళ ఏదైనా క్యాంప్కి వెళ్ళినా కానీ ఇమీడియట్గా వారి విషయం తెలియగానే వారు వచ్చి మొత్తం అంతా తీసుకుంటారు. ఈలోపు అక్కడ అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలు అటెండ్ అయ్యి విద్యార్థులకు కావాల్సిన అన్ని ఆరోగ్య వసతులు వారు కల్పిస్తున్నారండి. విద్యార్థులందరికీ కూడా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ప్రతి గురువారం నాడు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారికి మిగతా రోజుల్లో అన్ని రోజుల్లో అందించడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అయిన తర్వాత వారికి మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారు? అందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ మొత్తం అందరి విద్యార్థులకు అందజేయడం జరిగిందండి. యూనిఫామ్స్, బెల్ట్స్, బాయ్స్ వరకు బెల్ట్స్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, తర్వాత వారికి 6వ తరగతి వారికి ఇంకా డిక్షనరీస్ మొత్తం అన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. మొత్తం విద్యార్థులందరికీ కూడా సరిపడినంతగా సంతృప్తికరంగా వారికి మొత్తం అంతా ఇచ్చిన విద్యార్థులందరూ కొత్త యూనిఫామ్ చేసుకొని మంచి ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాలకు హాజరవుతున్నారు. అట్లాగే తల్లికి వందనం మొత్తం 239 మందిలో కేవలం 2 మాత్రమే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి మాత్రమే రాలేదు. 237 మందికి కూడా తల్లికి వందనం వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ విషయంలో సంతృప్తికరంగా ఉన్నారు. విద్యార్థులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి, వారికి పూర్తిగా కావాల్సిన సదుపాయాలు కలగజేయడంలో సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అట్లాగే ప్రత్యేకించి మా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి సహకారం మాకు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు హై స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని విజ్ఞప్తి చేస్తున్నారు? మరి అన్ని సౌకర్యాలు మన ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా వారి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకి పంపించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరొకసారి విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు హై స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్ అనేక ఫెసిలిటీ ఉందాక మీరు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారని వాపోతున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీ మీ స్కూల్, మీరు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని మేము కోరుతున్నాం. ఇటువంటి స్కూల్ని ఎంతగా రన్ చేస్తున్నటువంటి ద లెజెండరీ హెచ్ఎం, ద విజనరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ సార్. హార్ట్లీ వెల్కమ్ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.